టు న్యూ టీవీ తెలుగు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం షాక్ లో ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన విఫలమయ్యారనే భావనలో ఉండడం వల్లనే ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. ఆయనకు తన పార్టీ అధిష్టానం నుంచి మొట్టికాయలు పడి ఉంటాయని అభిప్రాయపడ్డారు. మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారు అని అధిష్టానం ప్రశ్నించి ఉంటుందని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సాధారణంగా వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటారని, కానీ ఈ మధ్య తరచూ ప్రకటనలు చేస్తూ ఉండడం గమనించామన్నారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనపై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉండవచ్చని పేర్కొన్నారు. బీసీ కులగణనలో తప్పులు ఉన్నాయని కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను జగ్గారెడ్డి తప్పుపట్టారు. కులగణన పక్కాగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని రాహుల్ గాంధీ భావిస్తారని అన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఒకటి కులగణన మీద ఒకటి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్, రాహుల్ గాంధీ గారి జోడో పాదయాత్ర, కులగణన దేశం మొత్తంలో జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముందుకు ఒక స్టెప్ వేయించేసారు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏదైనా సరే సెకండ్లలో, నిమిషాలలో దాన్ని అమలు చేసే ఒక సైనికులం కాంగ్రెస్ పార్టీ. అందులో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ప్రజలు ఇచ్చిన అవకాశంలో భాగమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మా క్యాబినెట్ మినిస్టర్లు అందరు కష్టపడి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. మీరు చూడండి. నేను ఒకటి మాట్లాడుతున్నా కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీసీ సంఘాలు అందరూ వచ్చి సన్మానం చేశారు కదా. ఇంతెందుకు, ఇప్పుడు మీ ఎంపీ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య గారే కదా. మరి వారు బీసీ అసలు ఆడుకోరు. బీసీలకు నాయకుడు అంటే ఆర్ కృష్ణయ్యనే. మరి ఎందుకు మీరు ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయంలో బీసీలకు నాయకుడు పార్టీ ఏమన్నా ఉండడు ఆర్ కృష్ణయ్య గారు. బీసీలకు ప్రధానంగా సుదీర్ఘంగా ఒక 50 ఏళ్ళ నుంచి నేను చూసిన కాడికి, నేను ఒక 45 ఏళ్ళను చూస్తున్నా. అక్కడి నుంచి బీసీలకు ఒక ఆర్ కృష్ణయ్య ఒక నాయకుడు, ఒక అసెట్ బీసీ కులాలకు. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతం అదిగా. ఆయన కూడా ఆయన ఒపీనియన్ క్లారిటీ ఉందా? అసలు మన ఆర్ కృష్ణయ్య మీ రాజ్యసభ ఎంపీ కదా. ఆర్ కృష్ణయ్యకు లేని అనుమానం కిషన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? అనేక సందర్భాల్లో ఆయన కూడా కొన్ని సవరించుండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తే కూడా సవరించిండు. ఎవరు? ఆర్ కృష్ణయ్య గారు చెప్తే. ఇప్పుడు 2 కులాలు ఉన్నాయండి, నాన్ పొలిటికల్గా 2 నాయకులు. ఒకటి ఎస్సీ మాదిగ, బీసీ. ఎస్సీ మాదిగల కృష్ణ మాదిగ. ఇప్పుడు ఆయన కూడా కొంత బీజేపీ ఉన్నాడు. అది ఆయన వ్యక్తిగత విషయం. కృష్ణ మాదిగది ఆయన వ్యక్తిగత విషయం అది. కానీ ఎవరు ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో మాదిగల పట్ల కొంత మాదిగలకు ఒక ఊపు తీసుకొచ్చి వాళ్ళకు కొంత అసెట్గా నిలబడ్డాడు అంటే ఆయన కృష్ణ మాదిగ 2. కానీ వాళ్ళిద్దరు ఎందుకో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు పార్టీలకు అతీతంగా కులగణన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేశారు, అందరినీ కూడా, ఆల్ పార్టీస్ని. అందుకే బీసీ కులాలందరూ కూడా ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఏం పేరు, మొన్న సభ కూడా చేసిండు, శ్రీనివాస్ కూడా మొన్న బీసీ సంఘాల ప్రెసిడెంటు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయారు కదా, అక్కడ పోయింది కదా. మరి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోయి కులగణన మీద అసెంబ్లీలో పాస్ అయిపోయి గవర్నర్ ఆమోదం ఇవన్నీ అంతా అయిపోయినాక పోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు శ్రీనివాస్ కూడా సన్మానం చేసిండు కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఆర్ కృష్ణయ్య గారు కొంత బీజేపీ పోయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసు
నాన్ పొలిటికల్గా ఇప్పుడు బీసీ నాయకుడిగా ఆయన పూర్తి పేరు ఏంటి? జార్జిల శ్రీనివాస్ గౌడ్. ఆయన ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకుడిగా ఆయన ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేశారు కదా. ఇవన్నీ జరిగిపోయినాక కూడా, ఇంత జరిగిపోయినాక ఎందుకు కిషన్ రెడ్డి గారు మళ్ళీ అనుమానాలను వ్యక్తపరిచిండు? ఇది అర్థం కాని పంచాయతీ కిషన్ రెడ్డి. ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ల కోసమే తన రాజకీయం చేస్తారు, కానీ రాహుల్ గాంధీ గారు ఆ రకంగా పనిచేయరు. ప్రజలు బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, అధికారంలో ఉంటే ఫలాలు ఇవ్వాలి, అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా కొట్లాడి ప్రజలకు మేలు చేయాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క ఎజెండా. ఆ ఎజెండాలో భాగమే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కులగణన సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈడ మేము చక్కగానే ఉన్నాము, మిగతా రాష్ట్రాల మీ బీజేపీ ఉన్న గవర్నమెంట్ సంగతి చూసుకోపోయి